మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మరొకసారి ఈ సాయంకాలము మనం అందరం ఈ రీతిగా లైవ్లో ఏకీభవించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి, వాయిస్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ స్వరము అనే ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ సాల్వేషన్ మినిస్ట్రీస్ తరపున వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే ఈ యొక్క రక్షణ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా సంతోషంగా ఉన్నారని, కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధిలో ఏకీభవించి ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దాన్ని బట్టి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి తెలియజేసుకుంటున్నాను. దేవుని నామంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ లైవ్ చూస్తున్న వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రీతిగా లైవ్ కార్యక్రమం చేయడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే మరి దేవుడు మనము వారం వారం కలుసుకోలేకపోయినా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మనం ప్రతిరోజు కలుసుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు మేము మమ్మల్ని మీరు చూస్తున్నారు. మీ గృహాల్లోకి వచ్చి మేము మీతో పాటు కలిసి, మీ కుటుంబంతో కలిసి దేవుని ఆరాధిస్తున్నాం. అట్టి అవకాశాన్ని దేవాది దేవుడు మనకు కల్పించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మేము నమ్ముతున్నాము, మాకు వచ్చిన రిపోర్ట్లను బట్టి, మాకు వచ్చిన ఫోన్ కాల్స్ని బట్టి, మాకు వస్తున్న మరి మెసేజెస్ని బట్టి మేము నమ్ముతున్నాము మీరందరూ కూడా ఆశీర్వదింపబడుతున్నారని, దీవింపబడుతున్నారని. సో చాలామంది చెప్తున్నారు, వాక్యము, ప్రార్థన, ఆరాధన ఇవన్నీ కూడా మాకు ఆశీర్వాదకరంగా ఉంది, మేము ఎంతగానో దీవించబడుతున్నాం అని చెప్పేసి దాన్ని బట్టి మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. తద్వారా మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఆత్మీయంగా ఎదగటానికి చేస్తున్న ఈ యొక్క ప్రయత్నము దేవుడు ఆశీర్వదించి దీవిస్తుండగా మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో అనేక మందికి షేర్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని షేర్ చేసే ఆ క్రమంలో మీరు కూడా మరి దేవునికి దగ్గరగాను, అనేకులకి ఆశీర్వాదకరంగాను, ఎందుకంటే జాయ్ ఫర్ మెనీ జనరేషన్స్, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మిమ్మల్ని నుంచి ఉన్నానని చెప్పేసి అన్నాడు. కాబట్టి మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఇందులాగున దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకునేటప్పుడు ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా స్టార్ట్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ఈరోజు ప్రత్యేకంగా బల్లారాధన ఉన్నది, సాక్రమెంట్ సర్వీసు. సో సాక్రమెంట్ సర్వీస్ కూడా ఉన్నది కాబట్టి సాక్రమెంట్ సర్వీసు మీరు రొట్టెని, ద్రాక్ష రసాన్ని సిద్ధపరచుకోండి. సో ఈరోజు నేను మ్యాక్సిమం చాలా వరకు కాంటాక్ట్ అయినంత వరకు, ఫోన్ కాల్స్ రీచ్ అయినంత వరకు నేను కాల్స్ చేసి చెప్పాను. మిగిలిన వాళ్ళకి నేను మెసేజెస్ వాట్సాప్ ద్వారా మరి ఫేస్బుక్ ద్వారా నేను మెసేజెస్ షేర్ చేసుకున్నాను. కాబట్టి మరి యొక్క ప్రభు బల్లారాధనలో మనం అందరం కూడా పాలు పొందుకుందాం. వాస్తవంగా అయితే ఈ నెల మొదటి వారము ప్రభు బల్లారాధన ఇవ్వాల్సింది, మొదటి ఆదివారము. అయితే కొన్ని కారణాలను బట్టి, లాక్డౌన్ బట్టి ప్రభు బల ఆరాధన మొదటి వారం ఇవ్వలేకపోయాము. నేను అనుకున్నాను సెకండ్ వీక్ మిస్ అయినా థర్డ్ వీక్ కాంగ్రిగేషన్ అందరితో కలుస్తాం కాబట్టి అప్పుడైనా ప్రభు బల ఆరాధన తీసుకుందాం అనుకున్నాం. కానీ మన దురదృష్టవశాత్తు మరి యొక్క లాక్డౌన్ అనేది ఆ పీరియడ్ కొనసాగింపబడుతుందని మేము అనుకుంటున్నాము. కొనసాగింపబడుతుంది అనుకుంటా. ఈ నెలంతా కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ ఉంటుంది అనుకుంటా. మరి ఈ యొక్క సమయంలో మనం కలిసి కూడుకోవటము, మనం ఏకీభవించటము అసాధ్యం. కాబట్టి మరి ఇలాంటి సమయంలో ప్రభురాత్రి భోజనము ఈరోజు, రేపటి దినాన గుడ్ ఫ్రైడే, మీ అందరికీ కూడా తెలుసు రేపటి దినాన గుడ్ ఫ్రైడే. మరి యొక్క గుడ్ ఫ్రైడే ముందు ప్రభు ఏ రీతిగా అయితే తన శిష్యులతో కలిసి ఆ రొట్టెలోను ద్రాక్షరసంలోను పాలు పొందుకున్నాడో అట్టి రీతిగా మనము కూడా ఈ యొక్క రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పొందుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తుండగా మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో చాలా భక్తి శ్రద్ధలతోటి మర్యాదపూర్వకంగా ప్రభు బల్లారాధనలో పాలు పొందుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా మీకు వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని మరి యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. అందరం ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని మనము ఆరంభించుకుందాం. మహోపరిశుద్ధుడైన మా ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడా, గొప్ప దేవా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క తండ్రి మరి రాత్రికాల సమయంలో మరొకసారి మేమందరం ఈ రీతిగా కలిసి కూడుకొని దేవాన్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మేమందరము కలిసి ఈ రీతిగా నీ సన్నిధిలో ఏకీభవించి ఒక కుటుంబముగాను, ఒక సంఘముగా, ఒక సమాజముగా
మేము ఈ రీతిగా కలిసి కూడుకోవటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నమ్మదగిన దేవుడవు తండ్రి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడివి, అద్భుత కార్యాలు చేసే దేవుడివి. మరి మా ప్రియ బిడ్డలు నాయన లైవ్ కార్యక్రమంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పార్టిసిపేట్ చేస్తుండగా, ఏకీభవిస్తుండగా ప్రభువా, వారి కుటుంబాల్లో నువ్వు చేస్తున్న అనేకమైన మేలును బట్టి నీకు వందనాలు, అనేకమైన అద్భుత కార్యాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. మరి ఈ రాత్రి మేము ఈ ప్రభు బల్ల ఆరాధన అనే కార్యక్రమంలో కూడా పాలు పొందుకుంటూ ఉండగా తండ్రి, ఈ రాత్రి నువ్వు అప్పగింపబడుతున్న రాత్రి ప్రభువా, ఈ రాత్రి ప్రభువా నీతో కలిసి మేము ఏకీభవించి ప్రార్థన చేయడానికి, నీతో కలిసి బల్లారాధనలో మేము పాలు పొందుకోవటానికి, నీతో కలిసి నేను నీ శిష్యుల వలె నీతో కలిసి కూర్చోవటానికి ప్రభువా మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ దేవా, ఈ కార్యక్రమం అంతటిలో ఆది నుంచి అంతవరకు నీవే తోడుగా ఉండండి. ఎవరు లైవ్ కార్యక్రమం చూస్తున్నారో, ఎవరు ఈ కార్యక్రమంలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో ఆత్మీయ మేలులు అనుగ్రహించండి ప్రభువా. తద్వారా ఈ రీతిగా మేమందరం కలుసుకునేంత వరకు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క లైవ్ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా వాయిస్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ స్వరము అనే ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి సాల్వేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయబడిన రక్షణ స్వరము అనే యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సో ఈ యొక్క కార్యక్రమం చూస్తూ ఉండగా మీరందరూ కూడా ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగా ఆశీర్వదింపబడుతున్నారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మాకు వస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మాకు వస్తున్న మరి ప్రతి ఒక్క మంచి రిపోర్ట్లను బట్టి మేము నమ్ముతున్నాము. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. శుద్ధ హృదయం కలుగు చేయము నాలోన అనే పాట పాడుకుంటూ ఉండగా దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. శుద్ధ హృదయం కలుగు చేయము అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరచుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఏకీభవించవలసిందిగా హృదయపూర్వకంగా నేను వేడుకుంటున్నాను. వాత్సల్యం నీ బాహుల్యం నీ కృపా కనికరం చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను, పాపము చేశాను, దోషినయ్యున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగచేయు, శుద్ధ హృదయం కలుగచేయు నాలో నా శుద్ధ హృదయం కలుగచేయు, శుద్ధ హృదయం
కలుగచేయు. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యంలో పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యంలో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా. శుద్ధ హృదయం కలుగచేయు, శుద్ధ హృదయం కలుగచేయు. నాలో శుద్ధ హృదయం కలుగచేయు. Let your will be done, oh Jesus. దేవునికి స్తోత్రం. మరి చక్కని పాట శుద్ధ హృదయం కలుగు చేయమనే పాట మనమందరం కలిసి ఏకీభవించి పాడుకుందాం. తర్వాతి పాట, రెండో పాట, ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకే నా దీన స్తుతి పాత్ర అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరచుకుందాం. సో మరి అందరూ కూడా ఈ పాట పాడుతున్నప్పుడు ఏకీభవించి చప్పట్లు కొడుతూ మీ కుటుంబంతో కలిసి ఈ రాత్రి ఈ కుటుంబంతో కలిసి ఆరాధిస్తూ ఉండగా, ఈ ఆరాధనలో దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోకి లిటరల్ గా దిగి వస్తున్నది. పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికి అనుగ్రహింపబడుతున్నది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో మనం అందరం నింపబడుతుండగా ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ఇవన్నీ కూడా మనకు వచ్చిన పాటలే. శుద్ధ హృదయం కలుగు చేయమనే పాట మనకు వచ్చిన పాట. అదే రీతిగా ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా అనే పాట కూడా మనందరికి వచ్చిన పాట. చాలా పాత పాట. మనందరం కలిసి ఏకీభవించి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగపరుచుకుందాం కుటుంబంతో కలిసి. నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన
పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా కుటుంబంతో కలిసి ఆరాధించడానికి దేవుడిచ్చిన చక్కటి అవకాశం మనందరం కూడా సద్వినియోగపరచుకుందాం. ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న వారందరూ దేవుడు ప్రత్యేకమైన రీతిలో మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. పాపము బాప నరరూపివైనావు నా శాపము బాప నలిగి వేలాడితివి నా పాపము బాప నరరూపివైనావు నా శాపము బాప నలిగి వేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములు నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములు నీవే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ప్రేమ సంకల్పం నీకేమి చెల్లింపు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నీకేమి చెల్లింపు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా
నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. దేవుడిచ్చిన అవకాశం మనమందరం కూడా సద్వినియోగపరుచుకుంటూ కుటుంబంతో కలిసి ఏకీభవించి ఆరాధిద్దాం. ఎవరు కూడా విడిచిపెట్టబడకుండా ఈ రాత్రి ప్రభువు రాకడ ఆయన చిత్తమైతే కనుక కుటుంబంతో సహా ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే కనుక దేవుని ఆరాధించేవారిగాను, దేవుని స్తుతించేవారిగా, దేవుని నామాన్ని గణపరిచే రీతిగా ఈ యొక్క సమయాన్ని మనం అందరం కూడా సద్వినియోగపరుచుకుందాం. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నీకేమి చెల్లింపు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నీకేమి చెల్లింపు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. దేవునికి స్తోత్రం. మరి అందరూ కూడా దేవుణ్ణి ఏకీభవించి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని మనమందరం కూడా సద్వినియోగపరచుకుంటూ దేవుని వాక్చుకోవాలి. లేకుండా ఈ లైవ్ కార్యక్రమం ముందుకు రావద్దు. బైబిల్ తీసుకొని మనకి ఇవ్వబడిన ఆయుధమే బైబిల్ గ్రంథము. ఆయుధాన్ని పట్టుకొని ఆ ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళొద్దు. కానీ కంపల్సరీ ఆయుధాన్ని ఎప్పుడూ కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నాకు ఇరుగక ముందే దేవుడు బిరుదులు ఇచ్చినట్టుగా మేము ఇంతకుముందు తెలియకుండా ఉన్నప్పుడే కంపల్సరీ, అంటే రక్షణలోకి రాకముందు, ప్రభు సేవలోకి రాకముందు, ప్రభువును పూర్తిగా సొంత రక్షకుడికి అంగీకరించే ముందే నేను ఎప్పుడు కూడా నా ల్యాప్టాప్ బ్యాగ్లో నేను దేవుని యొక్క ఆ చిన్న బైబిల్ ఒకటి పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని తిరిగేవాడిని. కంపల్సరీ నేను ఎక్కడికి వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, మరి ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ కంపల్సరీ ఆ బ్యాగ్లో మాత్రం కంపల్సరీ బైబిల్ ఉండేది. బైబిల్ క్యారీ చేస్తూ ఉండేవాళ్ళం. కాబట్టి మొదటి నుంచే దేవుడు ఆ యొక్క భక్తిని మా తాతయ్య ద్వారా మరి ఆ యొక్క భక్తిని మాకు నేర్పించడం జరిగింది. బైబిల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది మనకి, అది ఖడ్గము వంటిది. కాబట్టి దేవుని వాక్యాలు మనమందరం కూడా ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనము చేతి పట్టుకొని వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు మన పక్షంగా యుద్ధం చేసేవాడే దేవుడైన యెహోవా. కాబట్టి అవన్నీ కూడా ఎప్పుడు కూడా మనము సిద్ధపడి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మరొకసారి మనం ఈ రీతిగా కలిసి కూడుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం.
మహోన్నతుడైన మా తండ్రి, మహోన్నత స్థలములో నివసించుకోవడానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడు అని నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో కొనియాడబడుతున్నా మా దేవానికే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి లైవ్ కార్యక్రమం చేయడానికి మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ఎంతో మంది నాయన దినాన్ని చూడలేక నశించిపోతున్నారు, చనిపోతున్నారు ప్రభువా. ఎదుగో తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు ఒక నూతన దినాన్ని పరిచయం చేసి ఈ దినములో నిన్ను ఆరాధించడానికి ఒక సంఘముగాను సమాజముగాను కూడుకొని నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాను. ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మదేవా. ఎదుగో తండ్రి, ఎక్కడ ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ప్రభువా నీవే ముందుండి యొక్క కార్యక్రమాన్ని తీసుకుని వెళ్ళమని అయ్యా. ఎదుగో తండ్రి, వాక్యం ద్వారా నాతో మాతో వింటున్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడమని, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించి తద్వారా ఎదుగో తండ్రి వారికి నాయన ఎదుగో తండ్రి మరి వారి సాక్ష్యముల ద్వారా వారు స్తుతిస్తూ ఉండగా ఆ స్తుతుల సింహాసనంపై ఆశీనుడు నీవే కమ్మని, మహిమ ఘనత ప్రభావంలో ఒక్కడివే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రైట్, దేవునికి స్తోత్రం. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు సాక్రిమెంట్ సర్వీస్ ప్రభు బలారాధన. సో ప్రభు బలారాధన, ఈ ప్రభు బలారాధనలో నేను కొంతమందికి ఫోన్ కాల్స్ ద్వారా, కొంతమందికి వాట్సాప్ మెసేజెస్ ద్వారా, కొంతమందికి ఫేస్బుక్ ద్వారా మరి యొక్క ప్రభు బలారాధన గురించిన వర్తమానం పంపించడం జరిగింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం నుంచి. రేపటి దినాన గుడ్ ఫ్రైడే మనందరికీ కూడా తెలుసు. ఈ రాత్రి ప్రభు మరి తన శిష్యుల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. తన శిష్యులతో కలిసి చివరిసారిగా మరి ఈ యొక్క బల్లారాధనలో పాలు పొందుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన శిష్యుల్లాగా మార్చబడి ఆయనతో కలిసి ఈ యొక్క బల్లారాధనలో ఏకీభవించడానికి దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కొద్ది మాటలు వాక్యాన్ని ధ్యానించుకొని ఆ తర్వాత బల్ల కార్యక్రమంలోకి వెళ్దాం. ఈలోపు మీరందరూ కూడా అన్ని సిద్ధపరచుకున్నారని నేను నమ్ముతున్నాను. మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 17 నుంచి మనం ఒకసారి ధ్యానించుకుందాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నావని అడిగిరి. అందుకైన మీరు పట్టణం నందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఎంత పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పమనను. యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను అని చెప్పేసి అక్కడ రాయబడి. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి ఈ పస్కాను భుజించుటకు, పస్కా పండగ ఈ పస్కాను భుజించుటకు మేము ఎక్కడ ఏర్పాటు చేయాలన్నప్పుడు ప్రభు ఆయనకు ప్రత్యేకంగాను ఏది ఒక ప్రత్యేక స్థలం లేదు. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఫలానా మనుషుల యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంత పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పమన్నాడని అతనితో చెప్పమనను. ముందుగానే ఆత్మ ద్వారా అతన్ని సిద్ధపరచబడి మరి శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు, శిష్యులు వచ్చి యేసయ్యని ఎక్కడ సిద్ధపరచాలి, మరి ఈ రొట్టె పస్కాను ఎక్కడ సిద్ధపరచాలి అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను చెప్పమన్నట్టుగా ఆయనకు చెప్పండి. అక్కడ చెప్పమన్నట్టుగా ఆయన చెప్పినప్పుడు ఆయనే పస్కా మనమందరము కలిసి ఒక గుంపుగా కూడుకొని మనమందరం పస్కా పండుగలో ఆ పండుగను ఆచరించడానికి ఆయన ఒక గదిని మనకు సిద్ధపరిచిస్తాడు, ఒక గదిని మనకు చూపిస్తాడు. ఆ గదిలో మీరు ఈ పస్కాని సిద్ధపరచండి. అది చరిత్ర పుటంలో చూసుకుంటే కనుక ఆ గది కొత్తగా కట్టబడింది.
అది ఇదివరకు ఎన్నడూ కూడా ఎవరు నివాసం చేయని గది, కొత్తగా కట్టబడిన గది. ఆ గదిని పస్కా కొరకు సిద్ధపరచుకున్నాడు, ఎంచుకున్నాడు దేవుడు. అది మేడ గదిలాగా ఒక పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండే గది అంట. కొత్తగా కట్టబడింది అది, నూతన నిర్మాణము, న్యూ కన్స్ట్రక్షన్. ఎవరు కూడా నివాసం చేయింది. ఆ గదిలో పస్కాని సిద్ధపరచుకుని ఒక టేబుల్ చుట్టూ కూడా చైర్స్ అన్ని వేసి ఒక చక్కగా డైనింగ్ టేబుల్ లాగా, అందుకే బల్లారతన అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏర్పాటు చేయమని శిష్యులకి చెప్పినప్పుడు శిష్యులు వెళ్ళి ఆ వ్యక్తిని, ఫలానా వ్యక్తిని దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తి పైన నాకు ఒక గది ఉంది, ఆ గది ఇంతవరకు ఎప్పుడు వాడలేదు, అది చాలా విశాలమైంది, అది మీకైతే కనుక అనుకూలంగా ఉంటుంది, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి పస్కా కొరకు ప్రభుతో కలిసి అని చెప్పేసి అన్నప్పుడు వారు అది సిద్ధపరచడం జరిగింది. అక్కడ ప్రభు తన శిష్యులతో కలిసి 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చొని ఉండెను. అక్కడ భోజనమునకు వారందరూ కూడా కూర్చున్నారంట. ఆ తర్వాత 26వ వచనంలో చూసుకుంటే, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోదే మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన అన్న దగ్గర చూసుకుంటే 1 అని నెంబర్ వేసింది. కింద చూసుకుంటే కనుక ఫుట్ నోట్లో అనేక ప్రాచీన ప్రతులలో కొత్త నిబంధన అని అక్కడ రాయబడి ఉందంట. కొత్త నిబంధన అంటే నూతన నిబంధన రక్తము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. చిందింపబడుచున్న నూతన నిబంధన, చిందింపబడిన అంటలేదు, చిందింపబడుచున్న అంటే ఈ రాత్రి అప్పగింపబడతాను, రేపటి దినమున రక్తము చిందింపబడుతుంది, శిలువ మరణానికి నేను ఆ శిలువ మీద వేలాడదీయబడతాను, కాబట్టి చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంతటా వారు కొత్త కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. యేసుక్రీస్తు ప్రభువారు వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి, మొట్టమొదటగా ఆయన ఒక రొట్టెను తీసుకొని దానిని ఆశీర్వదించి దానిని విరిచి తన శిష్యులకి ఇచ్చి, ఇది నా శరీరము అని చెప్పెను. ఒక రొట్టెను తీసుకొని వారు భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఒక రొట్టెను తీసుకొని దాన్ని ఆశీర్వదించి దానిని విరిచి, ఇది నా శరీరము అని వారితో చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది వీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఒక రొట్టెను తీసుకొని ఇది నా శరీరము, ఒక పాత్రను తీసుకొని పాత్రలోనిది కూడా మీరు తాగాలి, దీన్ని తినాలి, ఈ యొక్క రక్తాన్ని మీరు తాగాలి, ఈ యొక్క రొట్టెను మీరు తినాలి, ఇది నా శరీరము గాను ఇది నా రక్తము గాను మీరందరూ కూడా భావించి ఏకీభవించి మీరు దీన్ని తీసుకోవాలి. మరలా నేను ఎప్పుడు అంటే దీంట్లో నేను పాలు పొందుకునేది, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా తాగు దినము వరకు ఇక దానిని తాగనని మీతో చెప్పుచున్నాను. మరలా పరలోకంలో కొత్తదిగా తాగేంత వరకు నేను మీతో పాటుగా మరలా తాగను. ఎందుకంటే రేపటి దినాన ఈ రాత్రి మధ్యరాత్రి కాల సమయంలో ప్రభు అప్పగింపబడతాడు, రేపు ఆయన గాయపరచబడతాడు, రేపు మధ్యాహ్న కాల ఉదయకాల సమయంలో సిలువ వేయబడతాడు, మధ్యాహ్న సమయంలో ఆయన సిలువ మీద మరణము పొంది ఆయన పాతి పెట్టబడి మరి 3వ దినం అనగా పునరుద్ధాన దినం ఆదివారం రోజు మరలా తిరిగి సమాధి తెరవబడుతుంది. కాబట్టి ఆయన తెరవబడిన తర్వాత మరలా 40 రోజులు తన శిష్యులకి ఆయన పలుమార్లు కనపరుచుకుంటూ తనకి సజీవుడిగా ఆయన కనపరుచుకుంటున్నాడు. అంటే ఆ పాత్రలోనిది తాగటానికి అప్పుడు మరలా ఆయన అంగీకరించట్లేదు. ఎప్పుడు వరకు అంటే కనుక నా తండ్రి రాజ్యములో మరలా నేను నూతనంగా మీతో పాలు పొందుకునేంత వరకే అని చెప్పేసి అంటున్నాడు. సో ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారు అందరూ కూడా ఇది చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. ఇది క్రమము, బల్లారాధన క్రమము. కొన్ని ప్రాంతాల్లో ఇది ప్రతిరోజు తీసుకుంటూ ఉంటారు, ప్రతి
ఆదివారం తీసుకుంటూ ఉంటారు, లేదంటే శనివారం తీసుకుంటూ ఉంటారు. కొన్ని సంఘాల్లో నెలకొక్క రోజు మాత్రమే తీసుకుంటారు. అపోస్తుల కాలంలో అయితే కనుక అనుదినము వారు రొట్టె విరుచుచూ ఉండేవాళ్ళు. అంటే ఎవ్రీడే వాళ్ళు ఆ రొట్టె విరిచే కార్యక్రమంలో పాలు పొందుకునేవాళ్ళు. ఆ రోజుల్లో సంఘము యొక్క సంఖ్య చాలా తక్కువ కాబట్టి ఎవ్రీడే పాలు పొందుకోవడానికి అవకాశం ఉంది. మరి సంఘము క్రమక్రమేణా విస్తరింపబడుతున్నది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు టైం లిమిటేషన్ అనేది డైలీ పెట్టడాన్ని వీక్లీ బేసిస్లోకి తీసుకుని వెళ్ళారు. వీక్లీ దాన్ని కాస్త మంత్లీ వన్స్ అట్లా తీసుకుని వెళ్ళారు. కాకపోతే మంత్లీ వన్స్ అనేది మాత్రం తప్పనిసరిగా ప్రభు బల్లారాధనలో మనము సిద్ధపరచుకోవటము అది మనకే ఆశీర్వాదకరం, అది చాలా మనకి ధన్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఆ తర్వాత ఆ మాటలు చెప్పిన తర్వాత అంతటా వారు కీర్తన పాడుచు ఒలీవల కొండకు వెళ్ళారు అని చెప్పేసి వాళ్ళు కీర్తన పాడుతూ అది అయిపోయిన తర్వాత భోజనం సిద్ధపరచుకున్నారు. అది అయిపోయింది. తిన్న తర్వాత ప్రభు వాళ్ళకి కొన్ని సూచనలు, కొన్ని నియమ నిబంధనలు వారికి చెప్పిన తర్వాత మరలా వారందరూ కలిసి అంతటా వారి కీర్తనలు పాడుతూ ఒలీవల కొండకి వెళ్ళారు. కీర్తనలు పాడుతూ కొత్త కీర్తనలు పాడుకుంటా ఒలీవల కొండకి వెళ్ళాడు. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడదురు, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోవునని రాయబడినది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదన నేను. అందుకు పేతురు, నీ విషయం అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూసి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పిన నేను. అదే ప్రకారము శిష్యులందరూ కూడా అనిరి. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండి శిష్యులతో చెప్పి, పేతురును జబదే 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడు అగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడి వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించను. ఆయన మరలా శిష్యుని యొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూసి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేదా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఆ తర్వాత చెప్పి తన శిష్యుల్ని వెంట పెట్టుకొని, ఆయన ఆ మాటలు చెప్పి శిష్యుల్ని వెంట పెట్టుకొని ఒలీవల కొండకు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. ప్రార్థన చేసుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒంటరిగా సాగిలపడి, తండ్రి నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనివ్వము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని చెప్పేసి అంటున్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నెని, ఈ యొక్క బాధను నేను భరించలేకపోతున్నాను. ఒక మనిషి మరణము నువ్వు 1 గంటలో చనిపోతావు అని చెప్పేసి తెలిసినప్పుడు ఆ మనిషికి హై బీపీ పెరిగిపోతుంది. బీపీ ఇంక్రీజ్ అవుతుంది. ఎవరొచ్చి ఎటు నుంచి వచ్చి ఎవరు నన్ను చంపేస్తారని చెప్పేసి బీపీ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆయన అలాంటి ఒక మనిషి రూపంలో మనిషిగా మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మానవ శరీరాన్ని ధరించున్నాడు. కాబట్టి ఆయన అన్న మాట కూడా ఏంటంటే కనుక, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్మో, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానివ్వు. సాధ్యమైతే ఈ గిన్నెని నా యొద్ద నుంచి తీసివేయి, సాధ్యమైతే నన్ను తప్పించు, అయినా నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారం నన్ను ఈ లోకానికి పంపించావు. దేని ప్రకారం అయితే, దేని కొరకైతే నన్ను ఇక్కడికి పంపించావో అది నెరవేర్చబడటమో ప్రాముఖ్యత. మరి నేను నా ఇష్టానుసారంగా జీవించటం కాదు, నీ చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. కాబట్టి అది నెరవేర్చబడటం అనేది ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి మరి అది జరగాలి, అది మాత్రమే జరగాలి. నా ఇష్టాన్ని నేను విడిచిపెడుతున్నాను, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ ఇష్ట ప్రకారమే దీన్ని కానిమ్ము అని చెప్పేసి
ఆ శిష్యులతో చెప్పి ఒక క్షణమైన ఒక గడి అయిన మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి శోధనలు రావటము కామన్. శోధనలు అనేది వస్తూ ఉంటాయి, పరీక్ష కాలం వస్తూ ఉంటది, శోధిస్తూ ఉంటారు, అపవాది చేత శోధింపబడుతూ ఉంటాం, పరిశుద్ధుడి చేత, మనము దేవుని చేత కూడా పరిశోధింపబడుతూ ఉంటాం. శోధన అనేది అపవాది చేత వస్తుంది, పరిశోధన అనేది మాత్రము దేవుని యొద్ద నుంచి వస్తూ ఉంటది. కాబట్టి పరిశోధింపబడుతూ ఉంటాము, శోధింపబడుతూ ఉంటాం. పరిశోధింపబడుతున్నప్పుడు, శోధింపబడుతున్నప్పుడు మనం తప్పనిసరిగా కూడా దేంట్లో మనము ఉండాలి అంటే గనక విశ్వాసంలో, ప్రార్థనలో మనం ఎక్కువగా ఉండాలి. అందుకే శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు అంటూ ఉన్నాడు. మరి ఈ కార్యక్రమం, ఈ రొట్టె విరిచే కార్యక్రమము అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో కూడా చూసుకున్నట్లయితే గనక ఈ రీతిగా రాయబడి ఉన్నది. చూడండి మరి ఏ రీతిగా అపోస్తుల కాలంలో కూడా వారు ఏ రీతిగా 2వ అధ్యాయము 46వ వచనంలో కూడా ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు అని చెప్పేసి ఉంది. వాళ్ళు కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్ము పొంది ఆ దినము నుంచి ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత కింద 46లో చూసుకుంటే ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచ. ఈ రొట్టె విరిచే కార్యక్రమం ఇంట్లో మనం చేస్తున్న ఈ యొక్క రొట్టె విరిచే కార్యక్రమం ప్రభు బలారాధనలో మనము పాలు పొందుకుంటున్నాం కదా. ఆనాడు అపోస్తుల కాలంలో కూడా ఇది జరిగింది. ఇంటింట వారు రొట్టె విరిచే కార్యక్రమంలో పాలు పొందుకున్నారు. దేవాలయంలో కూడుకుంటున్నారు, దేవాలయంలో వారు కూడుకుంటున్నారు. బహుశా దేవాలయంలో వారు కూడుకున్నప్పుడు కూడా వాళ్ళు రొట్టె విరిచే కార్యక్రమంలో పాలు పొందుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రతిదినము ఇంటింట ఇది ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అన్న అంశం కూడా, ఎలాంటి అనుభవంలో తీసుకోవాలన్న అంశం కూడా నేను నెక్స్ట్ చెప్పబోతున్నాను. ఇంటింట తీసుకోవాలి, కరెక్టే. ప్రతి ఇంట్లో రొట్టె విరిచే కార్యక్రమం ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా రొట్టె విరుస్తూ ఉండాలి. ఇప్పట్లో అది మన బిజీ స్కెడ్యూల్ని బట్టో, మన బిజీ లైఫ్ని బట్టి మనకు అది చేత కావట్లేదు. కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు, అక్కడ మనం కూడుకున్నప్పుడు దైవజనుడి సమక్షంలో పరిశుద్ధంగా మనం ఈ రొట్టె కార్యక్రమంలో పాలు పొందుకుంటున్నాం. అయితే ఈరోజు ఇంట్లో మరి కొంతమంది చూస్తున్న వారికి అనిపించవచ్చు, లైవ్లో రొట్టె విరచడం ఏంటి, లైవ్లో రొట్టె విరిచే కార్యక్రమం పెట్టడం ఏంటి, ఫూలిష్నెస్ కాకపోతే, సిల్లీ థింగ్ కాకపోతే అని చెప్పేసి అనుకుంటాడు. అలాంటి వారి కొరకు ఎవరైనా ఉంటే, బహుశా ఈ లైవ్ చూస్తున్న వారు ఎవరు అలాంటి వారు ఉండరు. ఎందుకంటే వారందరూ కూడా ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ అర్థం చేసుకునే వాళ్ళే. మరి కరెంటు వాళ్ళు కూడా ఇలాంటి అనుభవాల్లో గుండా వెళ్తున్న వారే. అలాంటి వారు ఎవరు ఉండరు. కాబట్టి ఎందుకైనా మంచిది, ఎక్కడో 10 మందిలో ఒకడైనా ఉంటాడు కదా, ఆ వ్యక్తి కొరకు, అలాంటి వ్యక్తి కొరకు నేను చెప్తున్నాను. ఇంటింట వారు కూడుకుంటూ ఉన్నారు రొట్టె విరిచే కార్యక్రమంలో అన్నమాట. ఇప్పుడు మనం చేస్తున్నది కూడా తప్పేం కాదు. ఇప్పుడు మనం సంఘంగాను, సమాజంగా కూడుకొని చేయలేం. కాబట్టి లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమము ఇప్పుడు ఇలాగ జరగనివ్వండి. దీన్ని ఎక్కడా కూడా అభ్యంతరకరమైన ప్రచారాలు చేయకుండా ఇది ఇలా జరుగుతున్నందుకు దాన్ని బట్టి దేవుని మనం ఎంతగానో స్తుతిద్దాము. అదే రీతిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏ రీతిగా మనం తీసుకోవాలి, 11వ అధ్యాయం 23వ వచనం నుంచి ఒకసారి చూసుకుంటే, 1 కొరింథియన్స్ చాప్టర్ 11 verse 23 నుంచి మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి చూసుకుందాం. 1 కొరింథియన్స్ చాప్టర్ 11 23 నుంచి చూసుకుంటే కనుక, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పెను. ప్రభు అంటూ ఉన్నాడు కదా, ఇక్కడ ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, థ్యాంక్ఫుల్ హార్ట్ తోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు కృతజ్ఞతలు దేవునికి థ్యాంక్ఫుల్ హార్ట్గా ఉండటము,
కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తిగా ఉండటము చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి నువ్వు ఏ రూపకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు ఈ రాత్రి అంటే కనుక రొట్టె విరిచే కార్యక్రమం ద్వారా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఎందుకు అంటే కనుక ఆయన ఒక మనిషి నీ కొరకు తన శరీరాన్ని అప్పగించటం, తన రక్తాన్ని చిందించటం నీ నిమిత్తము ఇదివరకు ఎన్నడూ కూడా జరగని గొప్ప విశేషమైన కార్యం. క్రీస్తు ద్వారానే ఈ యొక్క గొప్ప కార్యం జరిగింది. ఆయన మన నిమిత్తం ఈ లోకానికి వచ్చి తన శరీరాన్ని అప్పగించి తన రక్తాన్ని కూడా చిందించడం జరిగింది. కాబట్టి ఆయన చేసిన ఈ మహత్తర కార్యాన్ని, గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అందుకే మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటూ అని అక్కడ రాయబడింది. చూసారా మీరు? అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన రక్తము అంటున్నాడు. కొత్త నిబంధన ఇది. ఈ రక్తము చిందించడం ద్వారా నేను ఒక కొత్త నిబంధనలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. న్యూ కవెనెంట్ బ్లెస్సింగ్స్ లోకి నేను తీసుకుని వెళ్తున్నాను. ఇది కొత్త నిబంధన రక్తము, కొత్త నిబంధన సాదృశ్యమైన రక్తముగా నేను ఈ యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నాను. ఈ రక్తము చిందింపబడటం వల్ల మీరందరూ కూడా ఒక న్యూ బ్లెస్సింగ్స్ లోకి, కొత్త నిబంధనలోకి, అంటే కొత్త ఆ నిబంధన రక్తంలోకి మీరందరూ కూడా ఎంటర్ అవుతున్నాడు. అయితే చూడండి, దీన్ని చేయుడని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీన్ని చేయండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించెదరు అని చెప్పేసి అంటున్నాడు. ఈ రొట్టెను తింటూ ఈ పాత్రలోనిది తాగటం మాత్రమే మీ బాధ్యత కాదు, ఆయన మరణాన్ని కూడా నువ్వు ప్రచురించాలంట. ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు టెల్ ద సేమ్ థింగ్ టు యూ పీపుల్. ప్రతి సమయంలో నేను ఈ యొక్క మాట చెప్తున్నాను, దేవుని కొరకు నిలబడండి అని చెప్పేసి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. పనివారి కొరకు తండ్రిని వేడుకోమని యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు. అంత్య దినాల్లో ఉన్నాం, కోత విస్తారంగా ఉంది, పనివారు కావాలి. మెనీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్స్ కావాలి, మ్యాన్ ఆఫ్ గాడ్స్, ఉమెన్ ఆఫ్ గాడ్స్ కావాలి, చాలా మంది కావాలి. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే కనుక మీరు మరణముని ప్రచురించండి అని చెప్పేసి అంటున్నాడు. ఆయన మరణముని ప్రచురించండి, ఆయన పునరుద్ధానముని ప్రచురించండి. ప్రజలకు చెప్పండి, నా యేసు చనిపోలేదు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పేసి. ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన సమాధిలో ఉంచబడి లేదు, ఆయన సమాధి ఖాళీగా ఉంది ఇప్పటికీ కూడా. అన్ని సమాధులు మూసివేయబడ్డాయి, ఒక్క సమాధి మాత్రమే, ప్రపంచమంతటిలో ఒక్క సమాధి మాత్రమే తెరవబడి ఉన్నది. ఆ సమాధి ఇప్పటికీ కూడా స్టిల్ ఖాళీగా ఉంది. ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి మరలా లేచాడు, ఆయన సమాధిలో లేడు. ఇది గుడ్ న్యూస్, గాస్పెల్. అది గుడ్ న్యూస్. అది ఈ గుడ్ న్యూస్ చెప్పండి. గుడ్ న్యూస్ అంటే యేసయ్య మరలా తిరిగి లేచాడు, దీన్నే గుడ్ న్యూస్ అంట. నీ కొరకు నా కొరకు ఆయన మరలా తిరిగి సజీవుడిగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు, ఇదే గుడ్ న్యూస్. కాబట్టి ఆ గుడ్ న్యూస్ చెప్పండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. అయోగ్యముగా, విచక్షణ రహితముగా
అయోగ్యముగా ఎవరు తీసుకోకూడదు అంట. అయోగ్యముగా అంటే కనుక మన పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా, పాత బ్రతుకులను విడిచిపెట్టకుండా, ఒక తాగుబోతుగానో, ఒక తిరుగుబోతుగానో, ఒక వ్యభిచారిగానో, ఒక బూతులు మాట్లాడే వ్యక్తిగానో, పరిశుద్ధత అనేది నీలో ఏ రూపంలో కూడా లేకుండా ఈ యొక్క రొట్టె కార్యక్రమంలో నువ్వు పాలు పొందుకోకూడదు. ఒకవేళ అలాంటి అనుభవం నీ జీవితంలో ఈ రాత్రి ఉంటే కనుక వెంటనే ప్రభు సన్నిధిలో క్షమించమని అడుగు. ప్రభువా, అయోగ్యంగా నేను ఇప్పటి వరకు తీసుకుంటున్నాను, బట్ రైట్ నౌ ఇప్పుడు నేను అయోగ్యంగా కాదు, యోగ్యుడుగా మార్చబడి నేను తీసుకోవాలి. అయోగ్యముగా ఈ రోజు వరకు నేను పాలు పొందుకుంటున్నాను ప్రభువా, మరి ఇప్పుడు నేనేమైపోవాలంటే గనక ఈ యొక్క వర్తమానం విన్న తర్వాత నేను యోగ్యుడిగా మార్చబడాలి, యోగ్యతలోకి నేను రావాలి. ప్రభువా, నీ రక్తములో, నీ శరీరంలో పాలు పొందుకునే అవకాశము నాకు కల్పించావు. ఇన్ని రోజుల వరకు నేను అయోగ్యంగా అంటే ఒక వ్యభిచారిగా, ఒక తిరుగుబోతుగా, ఒక భయంకరమైన వ్యసనపరుడుగాను, ఒక దుర్భాషలాడేవాడిగా, నేను విపరీతమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తిగా నేను తీసుకుంటూ ఉన్నాను. బట్ అదంతా రాంగ్. నేను చేసిన కార్యం అంతా కూడా చెడ్డ కార్యం, అయోగ్యంగా చేసుకోను. దాన్ని బట్టి నన్ను క్షమించి ఇప్పుడు ఇది తెలుసుకుని ఇది తప్పు అని నేను అంగీకరిస్తున్నాను. ఇంకెప్పుడు కూడా నేను చేయను. నేను ఇప్పుడు యోగ్యముగా మార్చబడి నీ యొక్క రక్తములో పాలు పొందుకుంటున్నాను, శరీరంలో రక్తములో అని చెప్పేసి అపరాధి అగును అని ఉంది. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వలను, తన్ను తాను పరీక్షించుకునే వలను. ప్రతి మనుషుడు, ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు కూడా ఎవరిని వాళ్ళు పరీక్షించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని, నేను బాగున్నానా, నేను బాగా చేస్తున్నానా, నేను ప్రభువుకి ఇష్టమైన వ్యక్తిగా ఉంటున్నానా, ప్రభువుకి ఇష్టమైన కార్యాలు నేను చేస్తున్నానా, ప్రభు ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నానా, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నాను అని తన్ను తాను పరీక్షించుకునే వలను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను తాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుతున్నాడు. వివేచన లేకుండా ఇదేదో ఒక రొట్టె ముక్క గానో, ఒక గ్రేప్ జ్యూస్ లాగా గానో, లేదంటే ఇంకొకటి లాగా ఏదో జస్ట్ అది ఆ ఫుడ్ లాగా నువ్వు తీసుకోవద్దు. జస్ట్ అది ఫుడ్ లాగా, ఏదో టెంపరవరీగా, ఏదో ప్రజలు కనపడాలని, అందరు చూస్తున్నారని, దైవజనుడికి కనపడాలని నువ్వు చేయొద్దు. ఇవన్నీ కూడా ఆ యాక్టింగ్ బ్రతుకులు నీకొద్దు. యాక్టింగ్ బ్రతుకు ఏదైతే ఉందో ఆ యాక్టింగ్ బ్రతుకు నీకొద్దు. నువ్వు యోగ్యముగా తీసుకోవాలన్నదే ప్రభు యొక్క ఆకాంక్ష అయింది. రాత్రి యోగ్యమైన వ్యక్తిగా మార్చబడి పరిపూర్ణతలోకి నువ్వు ప్రవేశించి క్రీస్తుని వెంబడించే వ్యక్తిగా, క్రీస్తు లాగా జీవించే వ్యక్తిగా మార్చబడి నువ్వు తీసుకోవాలి. ఆ పాత్రలో తాగువలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని తాగుతున్నాడు. ఇందువలన అనేకులు మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రిస్తూ ఉన్నారు. అయోగ్యంగా, విచక్షణారహితంగా, వివేచన లేకుండా తీసుకోవడం వల్ల రోగులు అవుతున్నారంట, బలహీనులు అవుతున్నారంట, అదే రీతిగా నిద్రిస్తూ ఉన్నారంట. రోగులు బలహీనులు అవుతున్నారు, నిద్రిస్తున్నారు. నిద్రించడం అంటే కొనుక్కొని గురకబెట్టడం కాదు, రిప్. బలహీనులు అవుతున్నారు, తర్వాత రోగులు అవుతున్నారు. అయోగ్యంగా ఏదో తీసుకుంటే రోగాలు పోతాయని ఇది కాదు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. రోగాలు పోతాయనో, అదనో, ఇదనో, ఇదన్నీ కూడా వివేచన లేకుండా అయోగ్యంగా తీసుకుంటున్నవి. ఇవన్నీ వాస్తవమైన వాక్యం చెప్తున్న మాట ఏంటంటే కనుక, నువ్వు తీసుకుంటున్న ఇది నీ లాభం కొరకు కాదు, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. నోట్ దిస్ పాయింట్, దీన్ని అండర్లైన్ చేసుకోండి, దీన్ని రాసుకోండి. నువ్వు తీసుకుంటున్నది ఇది నీ యొక్క స్వలాభము కోసమో, సొంత లాభం కోసం కాదు. నువ్వు దీన్ని తీసుకుంటుంది ఎందుకో తెలుసా? ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అన్నదే ఇక్కడ మెయిన్ సాదృశ్యము, ప్రాముఖ్యమైన అంశము. ఇక్కడెక్కడన్నా మీరు తీసుకోండి, మీకు రోగాలు స్వస్థపరచబడతాయి, తీసుకోండి, మీ బలహీనతలు పోతాయి, మీరు నిద్రపు చనిపోరు అని చెప్పేసి ఎక్కడ రాయబడలేదు. అయోగ్యముగా తీసుకోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంట. అవన్నీ కూడా అయోగ్యంగా తెలియక ఏదో రాంగ్ డాక్టర్స్లో మీరు వెళ్ళి రాంగ్ డాక్టర్స్లో పాలిపాగస్తులు కావటం వల్ల మీరు చేస్తున్న దాన్ని బట్టి చాలా మంది బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తూ ఉన్నారు. కాబట్టి వాక్యము పరిశీలిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం.
అక్కడ అంటున్నది ఏంటంటే గనక ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ. ప్రభువు నీ కొరకు తన శరీరాన్ని అప్పగించాడు, శరీరము దున్నబడింది. ఆయన ఆ చివరి బొచ్చు వరకు రక్తం చిందించాడు. కాబట్టి ఈ రెండు అంశాలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు చెయ్యాలి. దిస్ ఈజ్ వాట్ యు హ్యావ్ టు డూ. ఇది నువ్వు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ. అయోగ్యంగా కాదు, యోగ్యంగా చేయాలని చెప్పేసి అంటున్నాడు. తర్వాత ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుకుంటే నిత్య జీవంలోకి మనం ప్రవేశిస్తామంట. చూడండి, చివరిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చివరిగా ఒకసారి చూసుకుందాం. లాస్ట్గా యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. దేవుని వాక్యాన్ని మరొకసారి మనం పరిశీలిద్దాం. నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపును. ఎవరైతే నా శరీరాన్ని తీసుకుంటారో, ఎవరైతే నా రక్తంలో పాలు పొందుకుంటారో, నా శరీరంలో ఈ బల్ల కార్యక్రమంలో పాలు పొందుకుంటారో వారే నిత్య జీవము కలిగిన వారంట, అంత్య దినమున నేను వారిని లేపుదును అంటున్నాడు. క్లియర్లీ హీ మెన్షన్డ్ ఇట్. ఆయన చాలా స్పష్టంగా మెన్షన్ చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్న స్పష్టమైన మాటలు ఇవి. నువ్వు బ్యాప్టిజం తీసుకొని రొట్టె కార్యక్రమంలో బల్లారాధనలో పాలు పొందుకోబోతే నిత్య జీవంలో నువ్వు లేపబడే వారిగా నువ్వు ఉండవు. అంత్య దినములా నువ్వు లేపబడవు. ఫస్ట్ థింగ్, అసలు నువ్వు బాప్తిజమే తీసుకోలేదంటే గనక ఈ అంశంకి నీకు ఎలాంటి కనెక్టివిటీ లేదు, లేపబడే గుంపులో నువ్వు ఉండవు. రెండు జ్ఞాపకం ఉంచుకోండి. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదును. నా శరీరము తిని నా రక్తము తాగువాడే వాడే నిత్య జీవము కలవాడు. నిత్యత్వములో కూడా జీవము కలవాడు, వాడినే నేను లేపుతాను అంత్య దినాల్లో. అంత్య దినములో కూడా వాడినే నేను లేపుతాను అని చెప్పేసి అంటున్నాడు. అంటే నువ్వు బ్యాప్టిజం తీసుకొని నువ్వు రక్తంలోనూ ఆయన శరీరంలో ఆ రక్తంలో పాలు పొందుకోపోతే కనుక అంత్య దినాల్లో ఆయన నిన్ను లేపలేడు. క్లియర్ కట్గా తెలిసి చెప్తూ ఉన్నాడు ఆయన. నేను మాట్లాడలేదు, వాక్యమే మీతో మాట్లాడుతున్నది. వాక్యాన్ని పరిశీలించుకోండి. యోహాను సువార్త జాన్ చాప్టర్ 6 వర్స్ 54 చూసుకోండి. అక్కడ రాయబడిన మాట మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే బాప్తిజం తీసుకొని కూడా రొట్టెలో పాలు పొందుకోలేకపోతున్నారో వారు నిత్య జీవంలో నిత్య జీవం వారికి ఉండదు, అంత్య దినముల్లో వారు లేపబడదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే కనుక ఎవరైతే బాప్తిజం తీసుకోరో వారు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశానికి వారికి లింక్ ఎక్కడా కూడా కనెక్టివిటీ అనేది లేదు. వారు నిత్య జీవంలో ఉండరు, వారు అంత్య దినముల్లో లేపబడరు. సో చాలా క్లియర్ కట్గా మాట్లాడుతున్నాడు దేవుడు. నా శరీరము నిజమైన ఆహారము అంటున్నాడు, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము అంటున్నాడు. ఇది నిజం, ఇట్ ఈస్ ట్రూ. అదే నిజము. ఆహారము నువ్వు ఏదైతే భుజిస్తున్నావు, ఇప్పుడు ఈ రాత్రి నువ్వు ప్రభు బలారాధనలో పాలు పొందుకుంటున్నావు, అదే నిజమైన ఆహారం. ఇప్పుడు నువ్వు తింటుందంతా నీ శరీరాన్ని జీవింప చేయటానికి, నువ్వు ఈ లోకంలో బ్రతకటానికి తింటున్న ఆహారం ఇదంతా. కానీ నిజమైన ఆహారం ఏంటో తెలుసా? ఆయన శరీరము, ఆయన రక్తమే, ఆయన పానీయము. అదే ఆ నిజమైన పానీయము, నిజమైన ఆహారం ఆయన శరీరమే. దాన్ని తింటేనే నిత్య జీవంలో నీకు అవకాశం ఉంటుంది. ఎటర్నిటీలో నీకు ప్లేస్ ఉండాలి. నువ్వు నిత్య జీవంలో నువ్వు ఉండాలి. అంత్య దినాల్లో ఎండింగ్ డేస్లో నువ్వు లేపబడాలి అంటే కనుక కంపల్సరీగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన రొట్టెలో ఆయన రక్తములో పాలు పొందుకొని ఉండాలి. నా శరీరం తిని నా రక్తము తాగువాడు నా యందు, నేను వాని యందును నిలిచి ఉందును. నా శరీరం ఎవరైతే తింటాడో, నా రక్తంలో ఎవరైతే పాలు పొందుకుంటారో నేను వాని యందు నిలిచి ఉంటాను అంటున్నాడు. నీలో క్రీస్తు ఉండాలి అంటే కనుక
నీ లోపల క్రీస్తు ఉండాలంటే కనుక నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో, తప్పనిసరి కాదు ఖచ్చితముగా నిశ్చయముగా నువ్వు శరీరంలో రక్తంలో పాలు పొందుకోవాల్సిందే. ఎట్టి కారణం చేత కూడా దీన్ని మిస్ చేయటానికి వీలు. ఈ యొక్క ఒక గుడ్ థింగ్ ఏదైతే ఉన్నదో, ఒక మంచి కార్యక్రమాన్ని నువ్వు మిస్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును ఇద్దరం ఏకమై ఉంటాం. వన్నెస్లోకి వచ్చేస్తాం. క్రీస్తు నువ్వు ఏకత్వము కావాలి అంటే గనక, ఏకపరచబడాలి అంటే గనక ఆయన రక్తములో, ఆయన ఆ యొక్క ఆహారంలో, శరీరములో నువ్వు పాలు పొందుకోవాలి. తర్వాత జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను నా తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించినట్టున్నాడు. జీవము కలిగిన తండ్రి నన్ను పంపాడు గనక నేను నా తండ్రి మూలంగా జీవిస్తున్నట్టే నన్ను తినువాడు అలాగే జీవిస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలి. బ్లైండ్గా వెళ్ళొద్దు. గుడ్డివారులాగా గుడ్డెద్దు చేలో పడ్డాడు తిరగొద్దు. గుడ్డెద్దు చేలో పడితే అది ఎటు పడితే అటు పోయింది. అట్ట కాదు నువ్వు ఉండాల్సింది. యు హ్యావ్ ఎ వన్ వే. దేవుడు నీ కొరకు ఒక మార్గం ఏర్పాటు చేసి ఉంచాడు. అది క్రీస్తు అనే మార్గం నీ కొరకు ఏర్పాటు చేయబడింది. ఆ మార్గంలో నువ్వు వెళ్తేనే, కానీ ఆ మార్గంలో నువ్వు వెళ్తేనే నువ్వు దేవుడి యొక్క రాజ్యంలో నిత్యత్వంలో నిలిచి ఉంటావు. దిస్ ఆల్ టెంపరరీ లైఫ్. ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఇవన్నీ కూడా, ఈ హంగులు ఆర్భాటాలు ఇవన్నీ కూడా టెంపరరీ థింగ్స్. ఇది కాదు పర్మనెంట్. నిత్యత్వం ఏంటంటే గనక ఆయన శరీరము తిని ఆయన రక్తములో పాలు పొందుకునే వాళ్ళ నిత్యత్వంలో అంత్య దినాల్లో అట్టివారినే దేవుడు లేపుతానని చెప్పేసి అంటున్నాడు. అయోగ్యంగా తీసుకోవద్దు, యోగ్యంగా తీసుకోండి, ప్రార్థనాపూర్వకంగా తీసుకోండి. కృతజ్ఞతాస్తుతులు మీరు మీ బల్లని సిద్ధపరచుకోండి. సో వెరీ ఫ్యూ మినిట్స్, నేను ఇంకొక 5 నిమిషాలు ఈ యొక్క బల్ల కార్యక్రమంలో ప్రార్థన చేసిన వెంటనే బల్ల కార్యక్రమంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. సో నేను నా బల్ల కార్యక్రమంతో, బల్లతో నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా బల్లను సిద్ధపరచుకోండి. నేను ఆల్రెడీ మీకు అనౌన్స్ చేసినట్టుగా, సో రొట్టె ద్రాక్షరసాన్ని ఒకవేళ లేకపోతే ఇప్పటికిప్పుడే అక్కడ మీరు ఏది ఉంటే అందుబాటులో, బ్రెడ్ కానీ ఏదన్నా ఉంటే కనుక దయచేసి వెంటనే సిద్ధపరచుకోండి. బల్ల కార్యక్రమంలో నువ్వేం తీసుకుంటున్నావు, ఎలా తీసుకుంటున్నావు, నువ్వు తీసుకుంటున్నది నిజంగా అదా అన్నది కాదు ఇక్కడ ప్రాముఖ్యమైంది. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉన్నావా లేదా అన్నది ప్రాముఖ్యత. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ఇచ్చేద్దాం. సో ఎవ్రీబడి ప్రార్థనా పూర్వకంగా ఇచ్చేద్దాము. ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా మోకరించి దేవుని నామాన్ని గణపరుస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మనం అందరం కూడా పాలు పొందుకుందాం. ఎవరు కూడా మరి అయోగ్యంగా తీసుకోవద్దు. ఎవరు కూడా వాక్యం చెప్పబడిన రిఫరెన్సెస్ అన్ని కూడా, ఫస్ట్ రిఫరెన్స్ నేను చెప్పింది మాథ్యూ చాప్టర్ 26 17 to 46 నేను కొన్ని మాటలు పలికాను. అండ్ యాక్ట్స్ చాప్టర్ 2 నుంచి 41 నుంచి 46 నేను కొన్ని మాటలు పలకడం జరిగింది. అట్ ద సేమ్ టైం 1 Corinthians 11th చాప్టర్ నుంచి 23 verse నుంచి 30 వరకు నేను కొన్ని మాటలు చెప్పబడింది. ఆ తర్వాత జాన్ చాప్టర్లో నుంచి 6th అధ్యాయము 6th చాప్టరు 54 verse నేను చెప్పాను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 17 నుంచి 46 వచనాల వరకు ఉన్న మాటలు నేను పలికాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం నుంచి 46 వరకు ఏమైతే ఉన్నాయో వాటిలో నుంచి నేను మీకు వివరించాను. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 30 వరకు ఏం చెప్పబడిందో దాంట్లో నుంచి నేను మీకు కొన్ని మాటలు చెప్పాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం నుంచి అక్కడ చెప్పబడిన కొన్ని మాటలు మీతో వివరించడం జరిగింది. ఈ రిఫరెన్సెస్ నేను ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే కనుక మీరు మరలా వాటిని పరిశీలించుకున్నప్పుడు గాడ్ విల్ స్పీక్ టు యూ. దేవుడు మీతో ప్రత్యక్షంగా కొన్ని అంశాలు, ఒకవేళ మీకు ఎక్కడైనా వాక్యంలో నేను చెప్పబడిన వాక్యంలో సందేహం మీకు ఉంటే కనుక, అనుమానము పాస్టర్ గారు ఎందుకు ఇలా చెప్పారు, ఇక్కడ ఇలా చెప్పడానికి గల కారణం ఏంటి, మరి ఇక్కడ కొంచెం గట్టిగా చెప్పారు, ఇక్కడ నవ్వుతూ చెప్పారు, ఏంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది నువ్వు పరిశీలించుకోవడానికి నేను చెప్తున్నాను. సో రిఫరెన్సెస్ అన్ని కూడా గో త్రూ ఇట్, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, మనమందరం కూడా బల్లారాధనలో పాలు పొందుకుందాం. అపోస్తులు ఏ రీతిగా అయితే వారు ఇంటింటా రొట్టె కార్యక్రమంలో పాలు పొందుకున్నారో అటు రీతిగా ఈ యొక్క రొట్టె కార్యక్రమంలో పాలు పొందుకునే అవకాశాన్ని దేవుడు మనకి కూడా ఇచ్చాడు. కాబట్టి బీ ప్రిపేర్. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. దీని తర్వాత నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కూడా సో ఇప్పుడు పెట్టొద్దు, బల్ల అయిపోయిన తర్వాత పెట్టండి.
So if you have any prayer request, please let us know. So we are going to pray for that prayer requests. సో ఏవైతే ఉన్నాయో ప్రార్థన విజ్ఞాపనల కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇప్పుడు పెట్టకండి, బల్లారాధనలో ఫస్ట్ పాలు పొందుకోండి. దెన్ ఆఫ్టర్ పాలు పొందుకున్న తర్వాత నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. రైట్, ప్రార్థన చేసుకుందాం. బల్లను సిద్ధపరచుకోండి. మీ చేతిలో తీసుకొని రొట్టె కార్యక్రమాన్ని, రొట్టెని, ఆయన యొక్క శరీరాన్ని మీ చేతిలో తీసుకున్న తర్వాత ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభుకి మనము ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన కొరకు ఆయన శరీరాన్ని అప్పగించాడు. ఎన్నో కొరడా దెబ్బలు, శరీరం అంతా కూడా దున్నబడింది. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఆయన శరీరం అంతా కూడా అనేకమైన గాయాలు, 5,000కు పైగా గాయాలు చేయబడిన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, సో ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కళ్ళు మూసుకోండి. ప్రార్థనా పూర్వకంగా తీసుకుందాం. దేవా, నా కొరకు నాయన, నా వారు కూడా ఎవరు కూడా శరీరాన్ని అప్పగించు, నా కొరకు ఎవరు కూడా దెబ్బలు తినరు. అట్లాంటిది మా అందరి నిమిత్తం, సర్వ మానవాళి కొరకు నువ్వు నీ శరీరాన్ని అప్పగించావు ప్రభువా. దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా, ఇదిగో తండ్రి నీ నామాన్ని మహిమపరుస్తున్నాయన. ఇదిగో తండ్రి ఈ సమయంలో మాకిచ్చిన ఈ యొక్క గొప్ప ఆశీర్వాదకరమైన ఈ యొక్క కార్యక్రమంలో మేమందరము కూడా పాలు పొందుకుంటూ తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ రొట్టె విరిచే కార్యక్రమంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీ శరీరంలో ఈ రోజులో మేమందరము కూడా పాలు పొందుకుంటున్నాం పరమ తండ్రి. భోజనమైన పిమ్మట ఆయన రొట్టెను విరిచి ఇచ్చిన తర్వాత మరి ఆయన పాత్రలోనిది తాగమని మనకి ఆజ్ఞించి ఉండగా ఆయన పాత్రలోనిది మనం తాగుతూ, ఈ పాత్రలోనిది నూతన నిబంధన రక్తం కాబట్టి ఆయన మనతో కొత్త నిబంధన చేసి ఉన్నాడు. న్యూ కవరెంట్ బ్లెస్సింగ్స్ లోకి మనం తీసుకుని వెళ్తూ ఉండగా, నూతన ఆశీర్వాదాలలో మనం అందరం ప్రవేశిస్తుండగా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నా నిమిత్తము నీ రక్తాన్ని చిందించి ఆ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి నా ప్రతి అపరాధాలని కొట్టివేసి నన్ను పరిశుద్ధుడిగాను నీతిమంతుడిగాను మార్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను ప్రభువా. పాపిగా ఉన్నప్పుడు నన్ను అందరూ చిదరించుకున్నారు, అసహించుకున్నారు. ఎప్పుడైతే నేను నా పాపాలు నేను సన్నిధిలో ఒప్పుకున్న మరుక్షణమే నీ రక్తముతో, పరిశుద్ధ రక్తముతో నా పాపాలన్నీ కడిగి వేశావు. నన్ను పరిశుద్ధుడిగా మార్చావు, నన్ను నీతిమంతుడిగా మార్చావు, యథార్థవంతుడిగా మార్చావు. ఒకవేళ ఎక్కడైనా బలహీనతలు నాలో ఉంటే ఇప్పుడే నీ సన్నిధిలో మరలా ఒప్పుకుంటున్నాను ప్రభువా. అయ్యా నన్ను క్షమించు, నా బలహీనతలన్నీ తీసివేయి ప్రభువా. స్వీకరిస్తూ ఉండగా తండ్రి ఈ రక్తము ద్వారా నన్ను మరలా ఇంకొకసారి నూతన పరచమని అడుగుతున్నాను. నూతన పరచండి ప్రభువా. నూతన నిబంధన నాతోను నా కుటుంబం చేసి నన్ను ఆశీర్వాదకరంగా ఉంచి అయ్యా నీ మరణాన్ని ప్రచురించే వ్యక్తిగా నన్ను వాడుకోమని ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మేమందరము కూడా ఈ రక్తములో పాలు పొందుకుంటున్నాం పరమ తండ్రి. సో థ్యాంక్ యూ. రైట్, సో ఈ యొక్క రొట్టె విరిచే కార్యక్రమంలో బల్లారాధనలో మనం అందరం కూడా దేవుడు మనని ఈ రీతిగా వాడుకున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే అవకాశాన్ని దేవుడు మనందరికీ కల్పించాడు. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన అంశాలు. మరి ఎవరికైనా మీకు ప్రార్థన అంశాలు ఉంటే కనుక మాకు తెలియపరచండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. సో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మరి మీ ప్రార్థన అంశాలు ఏమైనా ఉంటే కనుక దయచేసి మాకు తెలియపరచండి. సో అనేక ప్రాంతాల నుంచి లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. దయచేసి ఈ 2 అనౌన్స్మెంట్ జ్ఞాపకం చేసుకోండి. టుమారో గుడ్ ఫ్రైడే, రేపటి దినాన గుడ్ ఫ్రైడే. సో ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా గుడ్ ఫ్రైడే లైవ్ కార్యక్రమము ఆఫ్టర్నూన్ 1 o'clock స్టార్ట్ అవుతుంది, అప్ టు 3 o'clock వరకు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు లైవ్ కార్యక్రమం ఉంటుంది. లైవ్ కార్యక్రమంలో ప్రభు శిలువ మీద పలికిన 7 మాటలు మనం ధ్యానించుకుంటూ ఉంటాం. మరి ఎవరికన్నా కావాలంటే కనుక ఆ 7 మాటలు నేను పంపిస్తాను. సో మీరందరూ కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. రిఫరెన్సెస్ కూడా ఎందుకు పంపిస్తానని నేను అంటున్నానంటే కనుక
రేపటి దినాన మీ కుటుంబాల్లో మీరే కాపరులుగాను మీరే యాజకులుగా మారుతున్నారు కాబట్టి, సో మీరు మీ కుటుంబాలకి బోధించాలి కాబట్టి ఆ రిఫరెన్సెస్ నేను మీకు పంపిస్తాను, వాటిని జాగ్రత్తగా తీసుకోండి. టుమారో సర్వీస్, గుడ్ ఫ్రైడే సర్వీస్, లైవ్ సర్వీసు 1 o'clock నుంచి 3 o'clock వరకు జరుగుతుంది. తర్వాత ఈస్టర్ సర్వీసు ఒకటే సర్వీసు, ఈస్టర్ సర్వీస్ ఒకటే సర్వీస్ ఉంది. ఈస్టర్ సర్వీస్ ఒకటే సర్వీస్ ఉంది, 2 సర్వీసెస్ లేవు. ఎందుకంటే పండగని ఒకటే సర్వీసు. ఆ ఈస్టర్ సర్వీసు పండగ సర్వీస్ కాబట్టి, సో అది ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు ఈస్టర్ సర్వీసు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా లైవ్లోనే. డోంట్ గో ఎనీవేర్, ఎక్కడికి కూడా వెళ్ళొద్దు, లైవ్లోనే ఏకీభవించండి. సో ఇంకా రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి, అన్ని చర్చెస్కి కూడా నోటీసెస్ వెళ్ళినాయి. కాబట్టి రూల్స్ని అధిగమించి మనం ఎక్కడా కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలు, గవర్నమెంట్కి విరుద్ధమైన కార్యాలు చేయొద్దు. నీళ్ళల్లో సురక్షితంగా ఉండండి. ఈ పండగ ఇంట్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి. టుమారో 1 to 3 o'clock గుడ్ ఫ్రైడే సర్వీసు, అండ్ ఈస్టర్ సండే 10:30 నుంచి 12 o'clock వరకు ఈస్టర్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఏకీభవించండి. సో ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే ప్లీజ్ లెట్ us know, వీఆర్ గోయింగ్ టు ప్రే నౌ. మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే, హెల్త్ సిక్నెసెస్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ప్లీజ్ మాకు తెలియపరచండి. సో ఇప్పుడు మీరు టైప్ చేయడానికి కుదరకపోయినా కానీ, సో ఆఫ్టర్వర్డ్స్ మాకు తెలియపరచండి. అన్న, ప్రే ఫర్ మై హస్బెండ్, దట్ ప్రమోషన్ ఆర్డర్ హ్యాస్ టు గివ్ ఇన్ D7 సెషన్. ఓకే, సిస్టర్ విజయలక్ష్మి అడుగుతున్నారు తన ప్రమోషన్ ఆర్డరు. విజయలక్ష్మి రాజమండ్రి నుంచి తను ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. తన హస్బెండ్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తారు. D7 సెషన్లో తనకి ప్రమోషన్ ఆర్డర్ వచ్చేలాగున ప్రార్థన చేయమన్నారు. సహోదరి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ లైవ్ కార్యక్రమంలోనే ప్రార్థన చేస్తాను. ఇంకా ఎనీబడి, సో మరి అనేక ప్రాంతాల నుంచి చూస్తున్నారు, అదర్ కంట్రీస్ నుంచి వాచ్ చేస్తున్నారు లైవ్ కార్యక్రమాన్ని. ఎంతోమంది వీఆర్ బ్లెస్డ్ టు దిస్ మెసేజ్ అంటున్నారు. మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి సాల్వేషన్ మినిస్ట్రీ సంఘ సభ్యులు చూస్తున్నారు, ఇంకా ఇతర ప్రియ స్నేహితులు చూస్తున్నారు, బంధువులు చూస్తున్నారు, రక్త సంబంధికులు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా సంఘ విశ్వాసం చూస్తున్నారు. ఎవ్రీబడి వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్. సో మీరందరూ కూడా ఆశీర్వదింపబడతారని నేను నమ్ముతున్నాను. సో పేర్లు నేను చదవలేకపోతున్నాను, ఎందుకంటే కనుక కొన్ని పేర్లు మిస్ అవుతున్నాయి ఇక్కడ. సో ఆ తర్వాత చూసుకుంటే కొన్ని పేర్లే మనకి కనిపిస్తున్నాయి. నేను అన్ని పేర్లు చదవలేకపోతున్నాను. మళ్ళీ మా పేరు చదవలేదు, ఆ పేరు అనౌన్స్ చేయలేదు అన్నట్టుగా మళ్ళీ ఆ ఫీలింగ్ ఎవరిలో కల్పించడం నాకు ఇష్టం లేదు. రహమత్ నగర్ నుంచి, విజయనగర్ కాలనీ నుంచి, ఆనంద్ నగర్ కాలనీ, వెంకటరమణ కాలనీ, చెన్నై నుంచి, అట్ ద సేమ్ టైం పర్చూరు, చీరాల, ఇంకా ఆస్ట్రేలియా నుంచి, ఇంకా అనేక ప్రాంతాల నుంచి ఒక లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నారు. సురేష్ పులిపాటి కూడా మరి సురేష్ పులిపాటి, ప్లీజ్ ప్రే ఫర్ మై గ్రాండ్ మదర్ హెల్త్, షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హై ఫీవర్, స్కిన్ డిసీజ్ అని చెప్పేసి పెట్టారు. సో సురేష్ పులిపాటి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మీ గ్రాండ్ మదర్ కొరకు. సో ఇంకా ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టారో వారందరి కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరికి కూడా ఇంకేమైనా పర్సనల్గా మీరు మాతో షేర్ చేసుకోవాలంటే దయచేసి మాకు ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరచండి, లేదంటే టెక్స్ట్ మెసేజెస్ ద్వారా తెలియపరచండి. వీఆర్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ పీపుల్. సో మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బల్లారాధన ఈ యొక్క కార్యక్రమంలో మేమందరము ఈ రీతిగా ఏకీభవించడానికి, మరి నాయన ఎదుగు తండ్రి, నీ యొక్క శరీరంలో, నీ రక్తంలో పాలు పొందుకోవడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు దేవా. మేము ధన్యులము ప్రభువా. అయా, ఇదిగో ధన్యతలు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. అనేక ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాలకి ఈ యొక్క లైవ్ కార్యక్రమము ఎదుగుతండి. ఆఫ్టర్ హైదరాబాద్లో మెయిన్ సర్కిల్ నుంచి ఈ యొక్క లైవ్ కార్యక్రమం అనేక ప్రాంతాలకు వెళ్ళటానికి నువ్వు ఇచ్చిన ఆ సోర్స్ను బట్టి నాయన, నువ్వు తెరిచిన ద్వారాలను బట్టి నీకు వందనాలు. మేము ఈ లైవ్ చేస్తూ ఉండగా ప్రభువా, అనేకులు ఆశీర్వదింపబడాలి, అనేకులు దీవించబడాలి. అయా, ఎదుగుతండి ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్, విజయలక్ష్మి కావచ్చు, సిస్టర్ విజయలక్ష్మి కావచ్చు నాయన, మరి సురేష్ కావచ్చు ప్రభువా, ఎవరైతే నాయన వారి యొక్క ఉద్యోగాల కొరకు
వ్యాపారాల కొరకు నాయన ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో వారి నాయన ఎదుగో తండ్రి ఆ యొక్క పొలం కొరకు కావచ్చు, మరి ఎవరైతే ఆ వ్యాపారం కొరకు కావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కొరకు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు కావచ్చు, ఎగ్జామ్స్ బిడ్డలు చదువుతున్న ఎగ్జామ్స్ కొరకు కావచ్చు, అయ్యా ఎదుగుతండి సొంత గృహం నిర్మాణం కొరకు కావచ్చు, సొంత వాహనం కొనుగోలు కొరకు కావచ్చు, అయ్యా ఇంట్లో కావలసిన వస్తువుల కొరకు కావచ్చు, ఇంటి పోషణ కొరకు కావచ్చు, అయ్యా ఇంటి రెంట్ పే చేయడానికి కావచ్చు ప్రభువా. మరి ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు ఇక్కడ రాయబడుతున్నాయో ప్రభువా, బిడ్డల కొరకు కావచ్చు, భర్తల కొరకు కావచ్చు, భర్తల మార్పు కొరకు కావచ్చు, అయ్యా భార్యల మార్పు కొరకు కావచ్చు, బిడ్డల ఆరోగ్యం కొరకు కావచ్చు ప్రభువా. ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు ఇక్కడ రాస్తున్నారో ప్రభువా, ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా గర్భాల కొరకు, అయ్యా గర్భము తెరవబడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్య సమస్యలు కొచ్చివేయబడాలని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ లైవ్ కార్యక్రమంలో చేస్తున్న ప్రతి ప్రార్థన తండ్రి నువ్వు అంగీకరించి అయ్యా ఇదిగో తండ్రి నీ చిత్తము మా అందరి పట్ల నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా ఈ రాత్రంతా శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి నీ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభువా. అయ్యా ఎక్కడా కూడా నాయన మరి రాత్రి నువ్వు అప్పగింపబడుతుండగా మేమందరం కూడా మెలకువగుండి నాయన ఒక్క క్షణమైన మెలకువగుండి ప్రార్థన చేయడానికి మాకు అవకాశాన్ని కల్పించమని, మా ద్వారా ఇదిగో తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, అయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రి లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకమైన రీతిలో దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేర్చబడును గాక. మా దినహారం మాకు దయచే, మా ఇలా ప్రార్థనలు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు, శోధనలోనికి పోనీక దృష్టి నుంచి తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై నావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని దీవెన మీకు మాకు ఎల్లప్పుడు సదాకాలము రాకడ పర్యంత వరకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపటి దినాన మధ్యాహ్నం 1 o'clockకి గుడ్ ఫ్రైడే సర్వీస్ స్టార్ట్ అవుతుంది, 1 నుంచి 3 వరకు. సో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. దేవుడు శిలువ మీద పలికిన 7 మాటలు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. డోంట్ మిస్ ఇట్. సో టుమారో స్పెషల్ సర్వీస్, ఎవరు కూడా మిస్ కావద్దు. ఈ లైవ్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. దయచేసి లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి, లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి, ఈ లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు కూడా ఉండాలని, మరి లైవ్లో ఏకీభవిస్తున్న మీ అందరికి కూడా ప్రభు నిండు దీవెనలు దయచేయాలని ప్రభు హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.